సంగారెడ్డి జిల్లా బీరంగూడ గుట్టపై వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవస్థాన చైర్మన్ బైల్సా సుధాకర్ యాదవ్ ఈవో శశిధర్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిన హుండీ లెక్కింపు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన హుండీ ఆదాయం 8,62,677 రూపాయలు రాగా దర్శన టికెట్లు, టెండర్లు, అన్నదానానికి వచ్చిన విరాళాల ద్వారా సమకూర్చిన మొత్తం ఆదాయం 8,92,132 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈవో శశిధర్ గుప్తా తెలిపారు. అమ్మవారి దగ్గర కూడా చూసుకోవాల్సింది ఒకసారి. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మహాశివరాత్రి సందర్భంగా జాతర పురస్కరించుకొని ఈరోజు జాతర హుండీని విప్పి లెక్కించడం జరిగింది. దేవాదాయ శాఖ అధికారి రంగారావు మరియు చైర్మన్ సుధాకర్ యాదవ్, ఇతర ధర్మకర్తలు, భక్త సమాజం మధ్యన హుండీ విప్పడం 8,62,677 రూపాయల ఆదాయం చేకూరింది. ఈ శివరాత్రి జాతరకు మొత్తం 80,96,132 రూపాయల ఆదాయం వచ్చింది దేవస్థానానికి. ఇదంతా కూడా మేము బ్యాంకులో జమ చేసి శివరాత్రి ఏర్పాట్లో కూడా సుమారు 30 లక్షల వరకు దేవస్థానం నుండి ఖర్చు జరిగింది. మిగతా ఆదాయము దేవస్థాన అభివృద్ధికి ఉపయోగించడానికి అధికారుల ఆదేశం మేరకు నిర్ణయం తీసుకుంటాం. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క శివరాత్రి నవరాత్రులలో మరి యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి యొక్క 5 రోజుల బ్రహ్మోత్సవాలలో మరి మాకు ఈ యొక్క గల్లా లెక్కింపు చేయడం జరిగింది. ఈరోజు మరి యొక్క గల్లా లెక్కింపుకు కానీ మా ఇన్స్పెక్టర్ గారు రంగనాథ్ సార్ గారు మరి సంగారెడ్డి జిల్లా ఎండోన్మెంట్ దేవస్థానం నుంచి వారి పర్యవేక్షణలో మా ఈవో శశిధర్ గుప్తా గారు, మా కమిటీ సభ్యులతో పాటు ఇక్కడ సేవ చేసే భక్తులు వారి ఆధ్వర్యంలో మరి గల్లా లెక్కింపు చేయడం జరిగింది. మరి యొక్క గల్లా లెక్కింపు 8,62,677 రూపాయలు రావడం జరిగింది. మరి గత సంవత్సరానికి ఇప్పటికీ 1,80,000 రూపాయలు పెరిగింది గల్లా. మరి ఈ గల్లా పెరగడమే కాకుండా మాకు ఇక్కడ టెండర్స్ వేసి మరి యొక్క టెండర్స్ ద్వారా శివరాత్రి బ్రహ్మోత్సవాలు చేయడం జరిగింది. అప్పుడు టెండర్స్లో 42,25,000 రూపాయలు టెండర్స్లో రావడం జరిగింది. ఈ శివరాత్రిలో మరి యొక్క టికెట్స్ ఏదైతే 500 కానీ 100 కానీ 50 రూపాయల టికెట్స్ మరి యొక్క దర్శన భాగ్యం కలగడానికి టికెట్స్ రూపంలో 20,79,000 రూపాయలు టికెట్స్ ద్వారా రావడం జరిగింది. అలాగే శివరాత్రిలో అన్నదానానికి సంబంధించిన అన్నదాన దాతలు అన్నదానానికి వారి కూడా ఒక డబ్బుల రూపేణా వాళ్ళు కూడా రాయడం జరిగింది. అది కూడా ఒక 9,28,000 రూపాయలు రావడం జరిగింది. మొత్తం కలిపి ఈ యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈ 14 తారీఖు నుంచి 18 తారీఖు వరకు ఏదైతే 5 రోజులు ఉందో దీనికి గాను మరి 80,96,132 రూపాయలు మరి రావడం జరిగింది. మరి యొక్క దేవతి గారు రావడం జరిగింది, మళ్ళీ సిఐలు కూడా రావడం జరిగింది. దీనికి 300 మంది బందోబస్తు తోటి మరి ఐజీ గారు ఏర్పాటు చేసి ఈ యొక్క పర్యవేక్షణలో మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారు ప్రతిదీ మరి ఇక్కడ ఉండి పర్యవేక్షించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా యొక్క ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారితో పాటు మరి శానిటైజర్ డిపార్ట్మెంట్ నుంచి మరి మున్సిపల్ ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా వారి యొక్క సిబ్బంది ఏదైతే జిహెచ్ఎంసీ సిబ్బంది ఉంటారో వాళ్ళ యొక్క ఏది మన క్లీనింగ్ విషయంలో శానిటైజర్ విషయంలో వాళ్ళు మరి దగ్గరుండి మరి యొక్క శానిటైజర్ ఎక్కడ క్లీనింగ్ కానీ ఎక్కడ ఏది లేకుండా ప్రతిదీ మొత్తం క్లీనింగ్ చేయడం జరిగింది. మరి యొక్క జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా మా యొక్క తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారితో పాటు మరి ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఒక 10 నిమిషాలు కూడా కరెంట్ ఎప్పుడు పోలేదు. వారి యొక్క డిఈ గారు, ఏఈ గారు వారి యొక్క పర్యవేక్షణలో మరి ఏఈ గారు ఇక్కడే 2 రోజులు ఉండి మరి వారి యొక్క క్యాంప్ ఒకటి పెట్టుకొని మరి అక్కడ ట్రాన్స్ఫర్ దగ్గరనే వాళ్ళు ఒక టెంట్ వేసుకొని వాళ్ళు అనునిత్యం మరి ఏఈ గారు ఈ యొక్క కరెంటును చూడడం జరిగింది. మరి డిఈ గారికి, ఏఈ గారికి మా యొక్క తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఎంఆర్ఓ గారు వారి ఇక్కడ పార్కింగ్కు మరి ఏదైతే డంపింగ్ ఉందో ఆ డంపింగ్ మొత్తము వారం రోజులైన దగ్గరుండి ఆ డంపింగ్ అంతా క్లీన్ చేయించేసి దానికి పార్కింగ్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
మరి వాటర్ వర్క్స్ హెచ్ఎండిఏ నుంచి వారు మాకు ఈ యొక్క దేవస్థానానికి మాకు పైననే వాటర్ ట్యాంక్ ఉండడం వల్ల వారు స్పెషల్గా 2 వాటర్ పైప్ లైన్లు వేసి క్యూ లైన్లో మొత్తము 2 వాటర్ లైన్లు అక్కడక్కడ పాయింట్లు ఇచ్చి వాళ్ళకు వాటర్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగా హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు కూడా మాకు ఈ యొక్క దేవస్థానానికి సహకరించడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళు, మియాపూర్ డిపో, హెచ్ఈసి డిపో, ఈ 2 డిపోల నుంచి మరి చుట్టుపక్కల కోటి నుంచి, సికింద్రాబాద్ నుంచి, జిన్నారం నుంచి, పటాన్చెరు, లింగంపల్లి ఇలా మొత్తం చుట్టుపక్కల బస్సులు అనునిత్యము 3 రోజులు కంటిన్యూ నడపడం జరిగింది. వారికి కూడా ఆర్టీసీ వారికి మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా మా తరఫు నుంచి తెలియజేస్తున్నాము. ఇలాగ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సహకరించినందుకు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా మా గవర్నమెంట్ నుంచి వారు కూడా వచ్చి మన ఈ యొక్క దేవస్థానంలోనే వాళ్ళు కూడా క్యాంపు పెట్టడం జరిగింది. వారికి కూడా మా యొక్క దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి వీళ్ళందరికీ అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ మాకు సహకరించినందుకు వారిని ప్రత్యేకంగా మళ్ళీ కూడా మేము ఆహ్వానించి మా దేవస్థానం నుంచి వాళ్ళకి ప్రసాదాలు కూడా అందజేసి వారి కృతజ్ఞత తెలియజేస్తామని చెప్పి మీ అందరి తరఫున తెలియజేస్తున్నాను. మరి యొక్క బ్రహ్మోత్సవాలు మన అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగాయని చెప్పి మరి భక్తుల ద్వారా మరి అందరి ద్వారా తెలియజేసినారు. కాబట్టి మరి ఒక్కసారి మళ్ళీ సంవత్సరం ఇలాగే మరి బ్రహ్మాండంగా చేయడానికి మేమంతా నిశ్చయించుకొని కృతజ్ఞతతో ఉన్నామని చెప్పి